ఎప్పుడెప్పుడు ఉపయోగకి వస్తుందా, ఎప్పుడెప్పుడు ఇట్లా బాకీ మారిన వాళ్ళకి బుద్ధి చెప్పాలన్న ఆలోచనలో ప్రజలు కార్యకర్తలు కూడా ఉన్నారు. నిన్నగాక మనం ఇక్కడే ఉన్నాం, నేను ప్రశాంత్ రెడ్డి గారు, మనుగూరు నియోజకవర్గం 350 కిలోమీటర్ల అవతల. అక్కడి నుంచి 300 మంది కాంగ్రెస్ నాయకులు, అధికార పార్టీ వాళ్ళు 300 మంది, ఇంకా 3 ఏళ్ళ అధికారం ఉండగా దాన్ని వదులుకొని 350 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ఉదయం 3 గంటలకు లేచి ఇక్కడికే వచ్చి కండువాలు కప్పుకొని ఖచ్చితంగా మేము కొట్లాడతాం, మళ్ళీ తెలంగాణ మనం కేసీఆర్ గారి చేతుల్లో పెట్టాలి అని మాకు స్ఫూర్తినిచ్చి, ఉత్సాహాన్ని ఇచ్చి, విశ్వాసాన్ని నింపి మీరు పోతా ఉన్నారు. నార్మల్ కోర్సులో అయితే నాయకులు కార్యకర్తల ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ రివర్స్, మీరు వచ్చి మాకు చెప్తున్నారు, మీరు వాళ్ళు చేసుకోకండి, మీరు చేసుకోకండి, మేమున్నాం, మీరు భయపడతారు, మేము చూసుకుంటాం కదా, మీరు రండి, మీరు మార్చుకోవడానికి మీరేం చేయక్కర్లేదు, మీరు రండి, మేము ఉంటాం, మేము చేస్తాం అంటున్నారు. నిజంగా కూడా మీ స్ఫూర్తికి హృదయపూర్వకంగా